నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవ సమావేశం వినియోగదారుల హక్కులు వారికి గల న్యాయపరమైన రక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన జాయింట్ కలెక్టర్ మోతీలాల్ లక్షిట్పేట మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రోగ్రాం పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యాధికారి యాదయ్య మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వేంపల్లి పద్మావతి గార్డెన్స్ లో ఈ రోజు మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 2,76,32,016 రూపాయలు 276 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం జరిగిందని, త్రాగునీటి వసతి కల్పించడం, వ్యవసాయానికి త్రాగునీటిని మెరుగుపరచడం, మంచిర్యాలలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను ప్రారంభించడం పూర్తి చేయడం జరిగిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే సిలిండర్ అందించడం జరిగిందని, రుణమాఫీ కూడా కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100% అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ అనేవాడి చెక్కులు తీసుకొని వచ్చినాం. 276 మంది ఈరోజు అక్కలు, చెల్లెలు, దాదాపు 132 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇది 7వ విడత కూడా జరుగుతుంది. ఈరోజు మొత్తం ఇచ్చే 270 కళ్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా సీఎం రిలీఫ్ 132. ఇప్పటి వరకు ఇచ్చిన చెక్కులలో రాష్ట్రంలో నాకు తెలిసి మన నియోజకవర్గం ముందున్నామా దాదాపు 1486 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా జరిగింది. ఇప్పుడు 1410 సీఎం రిలీఫ్ చెక్కులు కూడా జరిగింది. ఇవాళ ఈ అందరికీ సహకరించిన వేదిక మీద అధికారులకు తప్పకుండా ఏదైతే కార్యక్రమం ఇస్తున్నామో ఎన్నికల ముందు ఏవైతే చెప్పినాం తూజా తప్పకుండా ప్రతి ఒక్కటి ఇప్పటివరకు చేయడం జరిగింది. మంచినీళ్ళ సమస్య లేకుండా చేస్తామని చెప్పిన 90% పోయిన కాలం చేసిన మిగిలింది సంవత్సరం అయిపోతుంది. మిగిలింది సాగునీళ్ళు ఇస్తా అని చెప్పిన సాగునీళ్ళు రాష్ట్రం మొత్తం కడుపు నడిపినా కూడా ఇక్కడ నిలిచి మంచిర్యాల నియోజకవర్గంలో ఒక గుంట కూడా ఎండిపోకుండా కాపాడుకున్నాం. దానికి సాగించడానికి అందరూ కూడా తప్పకుండా. అదేవిధంగా కరగట్ట చెప్పిన కరగట్ట పని స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రోడ్ల వ్యవస్థ వస్తున్నాం. ఏదైతే ఎన్నికలు చెప్పిన ప్రతి వాగ్దానం చేసినాను. ఒకటే ఒక వాగ్దానం మిగిలింది, నా స్కూల్లో ఇళ్ళ పట్టాలు అనేది మిగిలింది. అది కూడా ఒక 2 నెలల లోపల అయిపోతుంది. కూడా అయిపోతుంది కార్యక్రమం. ప్రభుత్వం ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ద్వారా ప్రతి కుటుంబానికి అంటే మహిళా అక్కలు కానీ, చెల్లెలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఈరోజు కుటుంబం మీద 600 నుంచి 700 రూపాయలు వాళ్ళ కుటుంబానికి మిగులుతుంది ప్రయాణం వల్ల. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ దాంట్లో కూడా దాదాపు
700 నుంచి 900 మిగులుతుంది. ఇది నేరుగా ఈ అకౌంట్లకు మీరు డబ్బులు మీ చేతిలో ఉంటుంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అది కూడా సంవత్సరానికి 4 వేసుకుని 2000 రూపాయలు. ఇట్లా కొన్ని కార్యక్రమాలు అయినాయి. రైతు భరోసా జరిగింది, రుణమాఫీ చేసింది. ఈ చేసే కార్యక్రమంలో తొందరగా ఏదో కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చిన తొందరగా తను చేయడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. ఆ తప్పిదాలు సరిదిద్దుకొని మిగిలిన వాళ్ళు ఎవరైతే న్యాయమైన వాళ్ళు మిగిలిపోయినో రుణమాఫీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, లేకపోతే కరెంటు కానివ్వండి, ఈ అందరికీ మిగిలిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ 1 నెల లోపల ఇవ్వడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, డిజిటల్ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత పాత రేషన్ కార్డు ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. బీపీఎల్ అంటే బిలో పావర్టీ, అంటే దారిద్ర్యంగా దిగువన వరకు బీపీఎల్ అనే కార్డు నాకు తెలిసి 3 రంగాల కార్డు డిజిటల్ కార్డు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే దారిద్ర్యంగా పైన వాళ్ళకు ఏపీఎల్ అంటే ఎబో పావర్టీ లేని వాళ్ళకు ఇట్లా సన్న బియ్యం, ఇలా ప్రతి ఒక్కరు తినగలిగే బియ్యం, ఆ బియ్యంని మీకు ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 2 నెలలు ముందు పట్టచ్చు. వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి, విడో పింఛన్లు కానివ్వండి, లేకపోతే హ్యాండిక్యాప్ పింఛన్లు కానీ అన్ని పింఛన్లు కూడా జూన్ 2 ఏకాదశి పండుగ వరకు ఖచ్చితంగా అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత తీసుకుని ఖచ్చితంగా ఇస్తాం. ఏదైనా 4,000 చేస్తా చెప్పాం. ఇవాళ మాటలు వస్తలేదు. కాకపోతే ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని బట్టి 2,000 ఏమైతే చాలామంది అప్లై చేసినప్పటికీ దాదాపు 42 లక్షలు ఉంటే ఆ కొత్తగా అప్లై చేసి ఇంకో 14 లక్షలు 16 లక్షలు ఉన్నాయి. కొత్తగా అప్లై చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 4,000 అనేది మాత్రం ఖచ్చితంగా సంవత్సరం పడుతుంది. ఆడ ఏమో అప్పుడు ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవాలు చెప్తారు, మీకు అబద్ధం చెప్తారు. ఇది జరుగుతుంది, చేస్తాం. పెన్షన్ల పై మీరు ఓడిస్తాం. తప్పకుండా ఏదో చెప్పినా తప్పకుండా చేస్తాం. తప్పకుండా టైం ఉన్నది. ప్రతి గ్రామానికి వస్తాం, ప్రతి ఊరికి కలుస్తాం. ఇక్కడ అభివృద్ధి చేయడం బయటకు ఎక్కువైతే ఎక్కువ రావడం ఎక్కువ ఖచ్చితంగా వస్తుంది. ఎట్లయితే ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతిసారి ఏదో ఊరికే ప్రతి ఊరుకు నెక్స్ట్ మాత్రం ప్రతి ఊరికి వస్తున్నాయి. ప్రతి మున్సిపాలిటీ కూడా ప్రతి వాడకు వస్తాం. ఎక్కడెక్కడ రోడ్లు లేవో, ఎక్కడెక్కడ డ్రైన్ లేవో, ఎక్కడెక్కడ మంచిల సమస్య ఉందో, ఎక్కడెక్కడ కరెంట్ సమస్య ఉందో, ఇవన్నీ నా బాధ్యత ఖచ్చితంగా చేస్తాం. కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమానికి మన మంచిర్యాల నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి టౌన్ల నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రేమసాగరరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలందరూ సంక్షేమం కోసమే పనిచేయడం మొదలుపెట్టినారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,486 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, చికిత్స నిమిత్తం ఇచ్చేవి, అలాగే కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే తీసుకున్నారో సంక్షేమ కార్యక్రమాలు వాటన్నింటిలో కూడా రాష్ట్రం మొత్తంలో మన మంచిర్యాల నియోజకవర్గమే టాప్లో ఉంది. ప్రేమసాగరరావు గారు నిరంతరం శ్రమిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మనం ఒక 102 రోజుల్లోనే ఇక్కడ ఒక మహాప్రస్థానాన్ని మంచిర్యాల పట్టణంలో నిర్మించుకోవడం జరిగింది. దాన్ని శివరాత్రి సందర్భంగా అక్కడ ప్రజలందరూ కూడా సంరక్షించినారు. అది కూడా ఒకటి మంచిర్యాల ప్రజల కోసం అందించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు గోదావరి ఒడ్డుకు మాతా శిశు హాస్పిటల్ కట్టి వర్షాకాలం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు బాలింతలు పసిపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు మనం అందరం చూస్తున్నాం. మన ఐపీ చౌరస్తాలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మాణం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల వాళ్ళని చూసుకుంటే ప్రేమసాగరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ సాగునీరు అందిస్తున్నారు. అలాగే మన మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో మిగతా ప్రతిసారి ఎండాకాలంలో నీటి ఎక్కడికి తాగునీళ్ళకి నానా ఆలోచనలు పడుతూ ఉన్నారు. ఆ సమస్యను కూడా తలెత్తకుండా ప్రేమసాగరరావు గారు చూస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్రం మొత్తం నీటి ఎక్కడున్నా కూడా మన మంచిర్యాల నస్పూర్ పట్టణాలకు మాత్రం తాగునీటి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు కూడా అధికారులకు అందరికీ కూడా అడిగి చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో జాయింట్ కలెక్టర్ మోతీలాల్ అధ్యక్షతన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల దినోత్సవం 1986 డిసెంబర్ 24వ తేదీన ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినియోగదారుల హక్కులు, వాటిపై చట్టపరమైన రక్షణ కల్పిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశ ప్రజల్లో తలసరి వ్యయ రేటు పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు గల హక్కులను గురించి తెలియజేస్తూ హక్కుల రక్షణ కోసం ఎలాంటి న్యాయ చట్టాలు అమలవుతున్నాయో తెలియజేయడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్, వెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, ఇతర శాఖల జిల్లా అధికారులు, న్యాయ సలహాదారులు, వినియోగదారుల ఫోరం సభ్యులు, వినియోగదారులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబర్ 24లో అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ వినియోగదారుల హక్కు, వినియోగదారుల రక్షణ చట్టంపై ఈ అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం మనము ప్రపంచ వినియోగదారుల చట్టం గురించి, తర్వాత జాతీయ వినియోగదారుల చట్టం గురించి విరివిగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈసారి కూడా ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఈరోజు మనము నిర్వహిస్తున్నాము. అది దాని టాపిక్ మీకు తెలుసు, నాకు తెలిసి దాంట్లో రాశారు, విధానానికి న్యాయపరమైన పరివర్తన మార్పు అని. కాబట్టి ఈసారి ఇచ్చిన టైటిల్ ఇది. దాని మీద కొంచెం మనం అందరం కూడా మాట్లాడి వినియోగదారులు యొక్క హక్కుల్ని, వారి యొక్క న్యాయపరమైన వివిధ హక్కుల్ని మనం పరిరక్షిస్తూ వాటి గురించి మనం ఈరోజు కాస్త అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకి చాలా ముఖ్యమైన హక్కులు కూడా ఉన్నాయి. ఏంటంటే భద్రతా హక్కు, అలాగే సమాచార హక్కు, అలాగే ప్రతి ఒక్కదాన్ని కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం, ఎంపిక చేసుకునే హక్కు, అలాగే విన్నవించుకునే హక్కు. మన మనసులో ఏమైతే ఉందో, మనం ఏది మాట్లాడాలని అనుకుంటున్నామో విన్నవించుకునే హక్కు, అలాగే ఆరోగ్యకరమైన హక్కు, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కూడా మన హక్కే. అలాగే పరిసరాలని శుభ్రంగా ఉంచుకునే హక్కు కూడా మనదే. అలాగే మనకి వినియోగదారుల విద్యను పొందే హక్కు కూడా మనదే అవుతుంది. అలాగే నష్టపరిహారము, ఇక్కడే వినియోగదారుడు ఉన్నాడు. ఎవరైతే మనకు కావలసిన వస్తువులు తీసుకొని మనం ఒక బిల్లు తీసుకున్నాం, ఒక మనీ అనేది చెల్లించి వస్తువుకి ఎప్పుడైతే మన బిల్లుని తీసుకుంటామో ఆ వస్తువు ఏదైనా మనకి ఒకనొక టైంలో మనకి ఏదైనా పని చేయకపోయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని మనము లీగల్గా కూడా నష్టపరిహారాన్ని పొందే హక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి ఒక్క వినియోగదారు కూడా తెలియాలండి. విద్యార్థుల అభివృద్ధికి నాణ్యతా విద్యను అందించడానికి ఈ ఆర్టిఫిషియల్ ప్రోగ్రామ్ అని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం లక్షట్పేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం విద్యార్థుల అభివృద్ధి చెందడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని, సమాజానికి ఉపయోగపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం వారి అనుమానాలను ప్రవృత్తి చేయడానికి, అభివృద్ధి కావడానికి ఆర్టిఫిషియల్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, మండల విద్యాశాఖ అధికారి హెలెన్ డైరెత్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమేలి సత్తయ్య, నవాబ్ ఖాన్, గుత్తికొండ శ్రీధర్, రాయలింగు, సయ్యద్ షాహిద్ అలీ, సురేష్ నాయక్, రాజు, వెంకట్రావుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దాన్ని పూర్తి కింది లెవెల్ అంటే ప్రాథమిక పాఠశాల నుంచి కార్యక్రమం తీసుకుంటే తిరిగి వెళ్ళి ఫౌండేషన్ కట్టుకోవడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగా జిల్లాలో ఉన్న 7 సెంటర్లు ఎక్కడప్పటికి వచ్చి చూసినప్పుడు ఇలా మ్యాథమెటిక్స్ లెక్కలు దాంతోపాటు భాష లెక్కలు ఉన్నప్పుడు 2+4 సింగిల్ ఒక అబ్బాయి అడ్జస్ట్ ఒక అబ్బాయి డబ్బు తీసి 11-12 కలుపుతుంది, 12-14 కలుపుతుంది. ఇట్లా సింగిల్ డబ్బు తీస్తాం 100% బాగా చేస్తున్నారు. ఇంకో అబ్బాయి 3 తీసి 315-400 ఎంత ఇట్లా చేతి నుంచి చాలా బాగా 100% బాగా చేస్తారు. వాళ్ళు తెలుగు పిల్లలు కూడా ఇంగ్లీష్ కూడా చక్కగా అర్థం చేసుకుంటారు, మాకు చెప్తాను. నేను సంతోషం వాళ్ళ 5వ తరగతి మేము చదువుకున్నప్పుడు మాకు 5వ తరగతి ఏపీ చెప్పింది. 5వ తరగతి వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, చాలా మంచిగా తీసుకుంది. చిన్నప్పుడు అభయగ్రసం ఒకటి ఉంటుంది, విషయాలు వెళ్ళినప్పుడు 1, 2, 3, 4 మేము చదువుకున్నప్పుడు దాంట్లో లెక్క చేస్తాం. వాళ్ళు కంప్యూటర్ పెట్టుకొచ్చి చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏమో భాష, తెలుగు భాష, ఇంగ్లీష్ భాష. తెలుగులో అబ్బాయి చెప్పింది కరెక్టా కాదా అనేది తెలుసుకున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తే తెలుసుకుంటాం ఇంగ్లీష్లో. సో ఈ రకంగా ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే ఫౌండేషన్ మనం డెవలప్ చేసుకున్నాం. రానున్న రోజులు అంటే ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరిక్ సంబంధించిన అంటే అక్షరాలు ఎట్లా చదవాలి, నంబర్ ఎట్లా నేర్చుకోవాలి, దానికి సంబంధించిన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద నేమ్గా కనిపిస్తున్నాయి, కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎట్లా అంటే సపోజ్ ఒక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక కంప్యూటర్లో ఇస్తున్నాం, దానిలో లాంగ్వేజ్ 2 రకాల లాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ న్యూమెరిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఒక సెంటెన్స్ వస్తుంది, వాళ్ళకి వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు. ఆ ప్రొనౌన్స్ కరెక్ట్ చేసారా, మిస్టేక్స్ ఉంది, ఆ వర్డ్కి ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉండాల్సింది వాళ్ళు క్లిక్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళు ఏం ప్రొనౌన్స్ చేశారు ఆ దాని మీద క్లిక్ చేస్తే 2 తెలుస్తుంది. సో వాళ్ళకి స్లోగా ఒకటి చేంజెస్ వస్తుంది, స్లోగా వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ అవుతుంది, సెంటెన్స్ చదవగలుగుతారు. సేమ్గా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చిన్న చిన్న ఎడిషన్స్ వస్తుంది, తర్వాత వాళ్ళు ఎంత డిఫైన్ అవుతారు, డిఫికల్టీ లెవెల్ అట్లే ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్ కొంచెం మంచిగా వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఎన్రోల్మెంట్ పెంచాలి, తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది. మీ అందరికీ తెలుసు, కొంచెం టైం ముందు మనం టీచర్స్కి జాయినింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీచర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. సేఫ్గా ఫెసిలిటీస్ సంబంధించిన దాదాపు మన జిల్లాలో 100 crores పైన నా టైంలో బిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా బాకీ ఉన్నాయి అది కూడా పూర్తి చేస్తాం. అన్ని స్కూల్స్లో దాదాపు అంటే ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా మంచిర్యాల పోలీసులు పనిచేస్తారని డీసీపీ భాస్కర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో తాండూరు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ మరియు స్లోమ్యాన్ వారి సహకారంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 ఇంక్లైన్ 5 ఇంక్లైన్ మరియు నర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెములకు 365 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పు అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలతో పోలీసులు అనుసంధానంగా ఉంటూ వారికి విద్య, వైద్య సదుపాయాలు అందే విధంగా చేస్తూ ముందుకు వెళ్లేలాగా అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల శ్రేయస్సుకు పోలీసులు ఎప్పుడు కృషి చేస్తారని, వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రలోభాలకు గురిచేసి చెడు మార్గాల వైపు ప్రోత్సహించేలా చేస్తారని, ప్రలోభాలకు లోను కాకుండా మంచిని ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ఐ గంగారం, భీమిలి ఎస్ఐ విజయ్ కుమార్, రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్కు సంబంధించిన సభ్యులు పాల్గొన్నారు. బాగా వెనుకబడిన గిరిజన ప్రాంతం నర్సాపూర్ గ్రామ పంచాయతీ మాదాపూర్ పోలీస్ లిమిట్స్లో
మాదారం పోలీస్ లిమిట్స్లో దాదాపు 500 మంది గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకు పోలీసుకు అనుసంధానం ఉండడం కోసం, వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం రాబిన్హుడ్ ఆర్మీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ వాలంటరీ ఆర్గనైజేషన్ సహకారంతో స్నోమ్యాన్ లాజిస్టిక్ డెవలప్మెంట్ ఒక కంపెనీ వాళ్ళు ఈ 500 మందికి 5 కేజీల రైస్, 5 కేజీల గొర్రెలు, 2 కేజీల పప్పులు ఇవ్వడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇది చేసేది చిరు సహాయమే, కానీ మానవ సేవే మాధవ సేవ కాబట్టి ప్రజలకు ముందుంటూ వాళ్ళ యొక్క అవసరాలు తీస్తూ వాళ్ళతో మమేకపోతూ వాళ్ళని విద్యారంగంగా వైద్యపరంగా కూడా అభివృద్ధి పదంలో దించడం కోసమే రామన్న కమిషనరేట్ మంచిర్యాల జోన్ పోలీసులు పనిచేసింది. ఈ కార్యక్రమంలో మంచి ప్రజలకు కమ్యూనిటీ కాంటాక్ట్ ఏర్పాటు చేసి వాళ్ళతో నిత్యం ఉంటూ సంఘ విద్రోహ శక్తులు ఈ ప్రాంతంలో మళ్ళీ రాకుండా ఉండడం కోసం మంచి కమ్యూనిటీ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఏసీపీ బెల్లంపల్లి రవికుమార్, తాండూరు సిఐ కుమార్ అండ్ మాదారం ఎస్ఐ అందరినీ మరియు మిగతా సిబ్బందిలందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవ సమావేశం. వినియోగదారుల హక్కులు, వారికి గల న్యాయపరమైన రక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన జాయింట్ కలెక్టర్ మోతీలాల్. లక్షిట్పేట మండలం వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రోగ్రాం. పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, విద్యాధికారి యాదయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.